ఇకపోతే కొంతమంది అన్న మా ఇంటికి దగ్గరలో జెప్టో ఉంది. జెప్టోలో జాయిన్ అయితే బెటర్ ఉంటుందా? లేకుంటే బైక్ టాక్సీలో జాయిన్ అయితే ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయా? అని చెప్పి అడుగుతున్నారు. వర్క్ ఒకటే భయ్యా. ఎక్కడైనా సరే ఎక్కువ పని చేస్తేనే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ ఇక్కడ రోడ్ బంద్ ఉంది. మనం వెళ్ళాల్సింది స్ట్రెయిట్. మళ్ళీ యూ టర్న్ తీసుకొని ఇక్కడి నుంచి 3 కిలోమీటర్లు ఎక్స్‌టెండ్ అయ్యయితే వెళ్తున్నాను. ఓకే. కమింగ్ టు ద పాయింట్. నిజానికి కొంతమంది బైక్ టాక్సీ చేసుకొని ఎర్నింగ్ చేద్దాం అనుకుంటారు. వాళ్ళకెట్లా అంటే హైదరాబాద్ మొత్తం తిరగడం ఇష్టం. ఇంకొంతమంది ఎలా ఆలోచిస్తారంటే హైదరాబాద్ మొత్తం తిరగడం ఎందుకు? ఈ రైనీ సీజన్‌లో ఇంటికి దగ్గరగా ఉండి వర్క్ చేసుకుంటే ఫుడ్ అవైలబుల్‌గా ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా! అని ఆలోచిస్తారు. ఇంటికి దగ్గరగా ఉండి వర్క్ చేసుకోవాలనుకుంటే మీరు జెప్టో చేసుకోండి. లేదు హైదరాబాద్ మొత్తం తిరిగి వర్క్ చేసుకుందాం అనుకుంటే బైక్ టాక్సీ చేసుకోండి. కానీ జెప్టోలో ఎక్కువగా వర్క్ చేస్తే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. నా పక్కన ఇంకొక రైడర్ అయితే ఉన్నారు. తనకడిగి తన ఎర్నింగ్స్ ఎంతున్నాయి అని జెప్పి అడిగితే, నేను లాస్ట్ వీక్ ₹18,000 ఎర్నింగ్ చేశాను అని జెప్పారు. అన్న చూపిచ్చండి అంటే చూపిచ్చారు చూడండి. 425 ఆర్డర్స్ కంప్లీట్ చేసి ₹18,400 అయితే ఎర్నింగ్ చేసిండు. ఇతను యావరేజ్‌గా ఒక వారానికి 10,000 నుంచి 18,000 ఎర్నింగ్స్ మధ్యలో తను చేస్తారని తనైతే చెప్తున్నారు. నేను మీకు ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. బైక్ టాక్సీలో రైనీ సీజన్‌లో సమ్‌టైమ్స్ ఆర్డర్ రాకపోవచ్చు. సమ్‌టైమ్స్ హెవీ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి మన టైం అంతా వేస్ట్ కూడా అయిపోతూ ఉంటుంది. వర్షం పడుతూ ఉంటే ఏమవుతుంది? ఆర్డర్స్ కూడా రావు కదా! ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఈ రైనీ సీజన్‌లో బైక్ డ్రైవర్స్‌కి తప్పదు. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్‌కొచ్చాను. ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. ₹103 బిల్ అమౌంట్ అయితే చూపిచ్చింది. ట్రిప్ అనేది ఎండ్ చేసిన. కస్టమర్ సార్ దగ్గర అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకుంటా. యాక్చువల్లీ చెప్పాను కదా! రెగ్యులర్‌గా వచ్చే కస్టమర్స్ అందరూ గూగుల్ పే, ఫోన్‌పే మాత్రమే చేస్తున్నారు. ఈ ట్రిప్‌లో ₹103 కలెక్ట్ చేస్తే అందులో ₹8 కట్ అయ్యి ₹95 వచ్చింది నాకు. టోటల్ ఎర్నింగ్స్ ₹305 ఎర్నింగ్స్ అయితే అయ్యాయి. చుక్కలు కనిపిస్తున్నాయి భయ్యా! చూద్దాం ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. 40 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాం. 40 కిలోమీటర్‌కి ₹300 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి.